పేరు ఒక వధువుని ఎన్నుకొనుట, చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, ఒక వధువుని ఎన్నుకొనుట. 1965 ఏప్రిల్ 29 సాయంత్రం చెప్పాడు. 1965 ఏప్రిల్ 04/29 సాయంత్రం 29 ఈవినింగ్. 35వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఇలా అంటున్నాడు, జీవితంలో మనకున్న మరొక ఎంపిక ఏమిటంటే అది జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. జీవితంలో అడుగు పెడుతున్న ఒక యువకుడికి లేదా యువతికి తమకు నచ్చిన ఎంపికను చేసుకునే హక్కు ఇవ్వబడింది. వింటున్నారా? జీవితంలో అడుగు పెడుతున్న ఒక యువకుడికి లేదా యువతికి తమకు నచ్చిన ఎంపికను చేసుకునే హక్కు ఇవ్వబడింది. యువకుడు ఎంచుకుంటాడు, యువతి దాన్ని అంగీకరించే లేదా తిరస్కరించే హక్కును కలిగి ఉంటుంది. యువకుడు ఎన్నుకుంటాడు, యువతి దాన్ని అంగీకరించే లేదా తిరస్కరించే హక్కును కలిగి ఉంటుంది. కానీ ఇది ఇప్పటికీ ఇరుపక్షాల ఎంపికే. ఇప్పటికీ ఆ యువకుడు వివాహం చేసుకోబోతున్న ఆ స్త్రీ పురుషుల యొక్క ఎంపికయే. పురుషుడు మరి స్త్రీ ఇద్దరికీ ఎంచుకునే హక్కు ఉంది. పురుషుడు మరియు స్త్రీ వాళ్ళిద్దరికీ ఎంచుకునే హక్కు ఉంది. వినండి, ఇక్కడ 65వ పారాగ్రాఫ్లో అంటాడు ఇదే మెసేజ్లో, దేవుడు ఒక పురుషుడికి భార్యని ఇచ్చినప్పుడు రక్షణ తర్వాత ఆయన తనకి ఇవ్వగలిగిన అత్యంత శ్రేష్టమైన దానిని ఇచ్చాడు. ఏంటట? దేవుడు ఒక పురుషుడికి భార్యని ఇచ్చినప్పుడు రక్షణ తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తు అతనికి ఇవ్వగలిగిన అత్యంత శ్రేష్టమైన దానిని ఇచ్చాడు. రక్షణ తర్వాత అత్యంత శ్రేష్టమైనది దేవుడు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాడు అంటే అది వివాహములోని దేవుడు ఇస్తున్న జీవిత భాగస్వామి. ఆ జీవిత భాగస్వామి నిన్ను రక్షణలో కొనసాగి నిత్యత్వములోనికి వెళ్ళేదాకా నీతో సహకరించవచ్చు. ఆ జీవిత భాగస్వామి నిన్ను రక్షణలో నుండి బడికి లాగి నిన్ను నరకాన్ని కూడా తీసుకెళ్ళవచ్చు. అందుకే ఎన్నుకునేటప్పుడే జాగ్రత్త అన్నాడు ప్రవక్త. ఎందుకంటే వివాహమైన తర్వాత నీ భర్త, ఒకవేళ ఉదాహరణ చెప్తా, లోక సంబంధమైన అబ్బాయిని పెళ్లి చేసుకున్నది ఈ అమ్మాయో రక్షించబడింది, ఈ అమ్మాయో కొత్త జన్మ అనుభవం కలుగున్నది, ఈ అమ్మాయో దైవికంగా తన జీవితాన్ని తను వివాహం చేసుకోబోతున్న తన భర్తతో కలిసి ఒక కుటుంబాన్ని దైవికంగా తను నడిపించాలి, నిత్యత్వంలో నా కుటుంబం ఉండాలని అనుకున్నది. కానీ చేసుకున్న నిర్ణయం ఏంటిదంటే ఈ అమ్మాయి ఒక తప్పుడు వ్యక్తిని, అంటే లోక సంబంధమైన వ్యక్తిని, తిరిగి జన్మించడాన్ని పెళ్లి చేసుకున్నది. ఏం జరుగుతుంది నెక్స్ట్? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అతను ఆమెను రక్షణలోనికి కొనసాగనివ్వడు. పెళ్ళికి ముందు 100 చెప్తారు. పెళ్ళికి ముందు ఏమంటారంటే పర్వాలేదు, పెళ్ళైన తర్వాత మా అబ్బాయి నీతో పాటే చర్చకొస్తాడు, పెళ్ళైన తర్వాత మా అబ్బాయి నీకు ఆటంకం ఏం చేయడు, పెళ్ళైన తర్వాత మా అబ్బాయి నిన్నేమి సినిమాలకు పోదాంపా, లేకపోతే ఫంక్షన్లకు వెళ్దాంపా, ఇక్కడ తిరుగుదాం అక్కడ తిరుగుదాం, లేకపోతే పూలు పెట్టుకో, లేకపోతే ఆభరణాలు వేసుకో, లేకపోతే ఇది చేయి అది చేయని ఏం చెప్పడు అని ముందంటారు. పెళ్ళైన తర్వాత అసలు పెళ్ళి ఏందో అప్పుడు అర్థమవుతుంది, అసలు వివాహం ఏంటిదో అప్పుడు అర్థమవుతుంది. అదే విధంగా పురుషుడు భార్యను ఎన్నుకునేటప్పుడు వాళ్ళు అంటారు, బ్రదర్ పెళ్ళైన తర్వాత మీ ఇంటికే వస్తుంది కదా మా అమ్మాయి మీ ఇంటికే వస్తుంది, మీ అబ్బాయి ఏ చర్చ్కి వెళ్తాడో మా అమ్మాయి కూడా అదే చర్చ్కి వెళ్తుంది, మీరు మీ ఇంటికి వచ్చిన తర్వాత మార్చేసుకోండి అని అంటారు. కానీ అక్కడ జరిగేంటో తెలుసా? రివర్స్. ఇదే వాణ్ణి మారుస్తుంది. నిజం నేను చెప్పేది. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయిని తన చర్చికి తీసుకెళ్తుంది. ఎందుకంటే అక్కడ అన్నీ పెట్టుకోవచ్చు, అక్కడ అన్నీ చేయవచ్చు, అక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఏవి చేసినా పాపం కాదు. అక్కడ పాస్టర్ భార్య, పాస్టర్ పిల్లలు, అక్కడ సంఘ పెద్దలు అందరూ కూడా అన్ని రకాలుగా జీవిస్తారు. కాబట్టి వీళ్ళకి బాగుంటుంది.
పెళ్లి ద్వారా అమ్మాయి మారుతుంది, అబ్బాయి మారుతుంది అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. అది పూర్తిగా అపవాది కల్పించిన అబద్ధం. అది పెళ్లి ద్వారా మీరు చూడండి, బైబిల్లో 2 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎలా పెళ్లి చేసుకోవాలో బైబిల్లో ఉంది మాదిరిలు, ఎలా పెళ్లి చేసుకోకూడదో కూడా ఉంది బైబిల్లో. ఉదాహరణ, అహాబు యెజబేలు. ఎవరిని ఎవరు మార్చిళ్ళు చెప్పండి? వినబడతలేదు నాకు. అహాబు యెజబేల్ని మార్చిండా, యెజబేలే అహాబును మార్చిందా? అత్తగారింటికి వచ్చి మరి మార్చింది, ఇజ్రాయెల్కి వచ్చి మరి మరి సరే, ఒక రాజు పెళ్ళి అది. ఒక రాజు ఎవరు? ప్రథమ పౌరుడు. రాజు అంటే ప్రథమ పౌరుడు. ఆ రాణి ఎవరంటే ప్రథమ పౌరురాలు. దేశమంతా ప్రథమ పౌరుణ్ణి, ప్రథమ పౌరురాల్ని ఫాలో అవుతూ ఉంటారు, వెంబడిస్తూ ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు ఏమైంది అక్కడ? యెజబేలును ఆ దేశంలో ఉన్న స్త్రీలందరూ ఫాలో అవడం మొదలుపెట్టారు. యెజబేలు ముఖానికి రంగులు పూసుకుంటే ఇక ప్రతి వీధిలో అక్కడ బ్యూటీ పార్లర్లు వెలిసిపోయినాయి. బ్యూటీ పార్లర్లు వెలిసిపోయి ఆడవాళ్ళందరూ, స్త్రీలందరూ, ఆడపిల్లలందరూ అదిగో వెళ్ళి ముఖానికి రంగులు పూసుకోవడం మొదలుపెట్టారు. అదే మేకప్ వేసుకోవడం మొదలుపెట్టారు. రంగులు పూసుకోవడం అంటే రంగులు పులుముకోవడం అంటే మేకప్ వేసుకోవడం. ఆ నోటికున్న దాని ఏమంటారంటే పెదవులకు రంగులు పూయడము, తర్వాత ఐబ్రోస్ కట్ చేయడము, తర్వాత ముఖానికి ఆ నల్ల మెచ్చలు కనబడకుండా వాళ్ళు తెల్ల పెయింట్ వేసుకోవడము, చాలా చేస్తూ ఉంటారు. సో మెనీ థింగ్స్. జుట్టును కత్తిరించుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆమె ఎలా అయితే అలంకరించుకుందో ఆభరణాలతో, వీళ్ళందరూ కూడా అలానే. చూసినావా? ఒక్క పెళ్ళి ఏం చేసిందంటే, ఒక్క వివాహం ఏం చేసిందంటే, ప్రియులారా జాగ్రత్త వినండి, మొత్తము అక్కడ అహాబు కుటుంబమునే నాశనం చేయడం కాదు, ఇజ్రాయేలు దేశములో ఉన్న ప్రతి ఇజ్రాయేలు కుటుంబాన్ని నాశనం చేసింది అక్కడ. అందుకే నా దేవుడు ఏలియాని పంపించాల్సి వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో మొట్టమొదటిసారిగా తిష్పిడైన ఏలియా రంగంపైకి రావడం చూస్తాం. కానీ అతను రంగంపైకి ఎప్పుడొచ్చాడో తెలుసా? అహాబు యెజబేల్ని వివాహం చేసుకున్నాడో లేదో యెహోవా వాక్కు తిష్పిడైన ఏలియా దగ్గరికి వచ్చింది అక్కడ. ఎందుకంటే ఆ వివాహాన్ని ఖండించడానికి బయలుదేరాడు ఆయన. ఎప్పుడు అనుకోకండి పెళ్లి చేసుకుంటే అమ్మాయి మారిపోతుంది, అబ్బాయి మారిపోతాడని. మారరు, కష్టం. మారరు. 99.9% మారరు. మారితే ఒక 0.01% మారుతారు. అది నీ భార్యనేనో నీ భర్తనో కావాలని రూల్ ఏం లేదు అక్కడ. ఆ 0.01% అది నీ భార్యనో లేదా నీ భర్తనో అయ్యే అవకాశం ఉందో లేదో తెలియదు. కానీ 99.9%, 99.9% మాత్రము మారరు. నేను చూశానుగా. అంటూ ఉంటారు కులం కోసం పెళ్ళి. రాత్రి మేము అదే మాట్లాడుకున్నాం. ఎంటైర్ మెసేజ్లో ప్రకటన 10ని నమ్మిన వాళ్ళు దొరకట్లేదని కొంతమంది సేవకులు కంప్లైంట్ ఇస్తున్నారు. నేను వాళ్ళతోటి డైరెక్ట్గా అందాం అనుకున్నా, కానీ ఫీల్ అవుతారని ఊరుకున్నా. విషయం ఏంటంటే, ప్రకటన 10ని వాళ్ళు నమ్ముతూ ఎందుకు దొరకట్లేదు తెలుసా? కులం అడ్డొస్తుంది. ప్రకటన 10లో కులము, మా కులము నమ్మినోళ్ళు ఎవరున్నారు? కులం తర్వాతనే వాక్యం వాళ్ళకు. వాక్యం తర్వాత కులం కాదు, కులం తర్వాతనే వాళ్ళకి వాక్యం. అందుకే వాళ్ళకి దొరకట్లేదు. స్కేర్ సిటీ అంటాను, అన్ని అబద్ధాలే. కొదవగా ఉన్నారు అమ్మాయిలు, కొదవగా ఉన్నారు అబ్బాయిలు. ప్రకటన 10లో లేదు 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 లేదు. దీనిపైన ఒకసారి చెప్తా. నేను అవకాశం దేవుడు ఇస్తే, నేను పెళ్ళిలో కాదు కానీ స్పెషల్గా నా చర్చలో చెప్తాను నేను. ఎందుకంటే కులం అనేది ఎప్పుడైతే తీసేయబడుతుందో అప్పుడు నీకు ప్రకటన 10లో రెండవ రాకడని నమ్ముతున్న వారందరిలో ఖచ్చితంగా దొరుకుతారు వాళ్ళు. కానీ ఉన్నా ఎందుకు చేసుకోరు వీళ్ళు అమ్మాయిలను, ఎందుకు చేసుకోరు అబ్బాయిలను? కులం. మా సామాజిక వర్గమేనా, మావోలేనా, మనోలేనా? పాస్టర్ గారు మనోలేనా, మావోలేనా? ఈ భాష నాకు ఫస్ట్లో అర్థం కాలే, నిజం చెప్తానా. తర్వాత 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 మెల్లమెల్లగా వెలిగింది నాకు. ఏంది మనోళ్ళు మావోళ్ళు?
నేను మనోళ్ళంటే అవును బ్రదర్ వర్తమానం అనేటువంటి నాకేం తెలుసు. ఆ కండిషన్స్లో ఏంటిది, అమ్మాయి ఈ కులమై ఉండాలి, లేదా అబ్బాయి ఈ కులమై ఉండాలి, అబ్బాయి ఇంత హైట్ ఉండాలి, అబ్బాయి ఇంత అందంగా ఉండాలి, అబ్బాయి ఇంత జీతం సంపాదించాలి, అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలి, ఆమె కూడా ఇంత ఉండాలా, ఆ తర్వాత కట్న కానుకలు ఇంత ఉండాలా, ఆ తర్వాత అబ్బాయికి ఇల్లు ఉండాలా, ఇల్లు లేకపోతే ఇయ్యం. సరే పెళ్ళేదాకా అప్పు చేసి ఇల్లు కొంటారు, పెళ్ళైనాక అమ్ముతే ఏం చేస్తావురా, తీసుకుపోతావు కూతుర్ని. రెంట్ హౌస్లో ఉన్నోడికి ఎవడి పెళ్ళి కాదు. ఇక రాంగ్ థింగ్స్, ఇవన్నీ తప్పు. ఇవన్నీ అడ్డుగా ఉన్నంతసేపు వాళ్ళకు దొరకరు. ప్రార్థన చేస్తే ఇది నీ చిత్తమా ప్రభువా, ఇది నీ ప్రణాళికనా ప్రభువా, ఇది నీకు ఇష్టమేనా ప్రభువా, నేనేం చూడడం లేదు, నీ ఇష్టం నాకు కావాలి, నీ చిత్తం నాకు కావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. అక్కడ ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రవక్త ఇదే మెసేజ్లో వధువుని ఎంచుకున్నాను వర్తమానంలో. వినండి యవనస్తులారా, యువతులారా వినండి, తల్లిదండ్రులారా వినండి. ప్రవక్త ఏమంటాడో తెలుసా, నువ్వు రక్షణ కోసం ఎంత గోజాడతావో దేవుని దగ్గర, ఎంత ఏడుస్తావో, ఎంత కన్నీళ్ళు కారుస్తావో, ఎంత ఉపవాసం ఉంటావో, ఎంత ప్రార్థన చేస్తావో, అలాగుననే నీ యొక్క వివాహం విషయంలో కూడా అలాగునే చేయమన్నాడు ప్రవక్త. ఎందుకు? రక్షణ తరువాత అత్యంత శ్రేష్టమైనది దేవుడిస్తున్నది ఏంటిది అంటే, అది ఒక పురుషుడికి ఒక భార్య, మరి ఒక స్త్రీకి ఒక భర్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే నువ్వు అంత ప్రార్థన చేయాలా. ప్రార్థన ద్వారా నువ్వు ఎన్నుకోవాలి, ప్రార్థన ద్వారా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. కులాముల ద్వారా కాదు, లేకపోతే డబ్బు ద్వారా కాదు, లేకపోతే ఆస్తిపాస్తుల ద్వారా కాదు, అవన్నీ ఏమి కాదండి. నేను ఎంతోమందిని చూశాను, మంచి ఆస్తిపరులు, వాళ్ళను ఆస్తున్నదని 30 ఎకరాలు ఉన్నాయి అని పెళ్లి చేస్తారు. వాడో తాగుబోతూ, వాడో వ్యభిచారుడు. 30 ఎకరాలు సున్నా అయిపోతుంది కొద్ది సంవత్సరాలకే, వాని అప్పులకు వానికి అన్నిటికీ. 30 ఎకరాలను చేశావు, 30 ఎకరాలు కొన్ని సంవత్సరాలకే పోయే. వాడో తాగుబోతు, వాడో వ్యభిచారుడు, అలాంటి వానితో సంసారం చేస్తే దీనికి కూడా ఏడుసు వస్తుంది పాపం, భార్యకు కూడా. జీవితాలు నాశనం, కుటుంబాలు నాశనం. ఆస్తిపాస్తులను చూసి ఇచ్చేది కాదు ఇది, ఉద్యోగాలను చూసి ఇచ్చేది కాదు. ఉద్యోగం ఉందా లేదా, సైకో అయితే, ఉద్యోగస్తుడే కానీ సైకో అయితే ఆఫీస్కి పోయేటప్పుడు బయట తాళం వేసిపోతాడు, నీకు సెల్ ఫోన్ కూడా ఉంచాడు, మళ్ళీ వచ్చేదాకా తాళం తీయడు వాడు సైకో అయితే. ఉద్యోగస్తుడే నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు, కానీ వాడు సైకో. రే బాబు, తల్లిదండ్రులారా మీరు చూడాల్సింది ఏంటంటే, ప్రార్థన పైన ఆధారపడి నా చాయిస్ వద్దు ప్రభువా, నా ఎన్నిక వద్దు ప్రభువా, నీ ఎన్నిక నాకు కావాలి. ఒక పురుషుడు, ఒక యువకుడు, లేదా ఒక స్త్రీ, ఒక యువతి ఏమని ప్రార్థన చేయాలో ఉపవాసంలో ఉండి, ప్రభువా నా చాయిస్ వద్దు, నా ఎన్నిక వద్దు, నా నిర్ణయాలు వద్దు, అంతా నీ చిత్తం జరగాలి. బైబిల్ అంటుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నువ్వేం చేయాలి? ఆయన చిత్తం కోసం గోజాడాలి. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, రక్షణ తర్వాత దేవుడు అతనికి లేదా ఆమెకు ఇవ్వగలిగిన అత్యంత శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. ఒక పురుషుడికి భార్యని ఇచ్చినప్పుడు, ఒక స్త్రీకి భర్తని ఇచ్చినప్పుడు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఏనండి, కానీ ఆమె పురుషుని స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నించినప్పుడు, నేటి కాలంలో ఉన్న ఆత్మ ఏంటో తెలుసా? స్త్రీలు ఎప్పుడు చూసినా ఇంట్లో పురుషుల యొక్క స్థానాన్ని ఆక్రమించాలని చూస్తుంటారు. పురుషుని స్థానాన్ని ఎలా ఉంటున్నారంటే, ఈరోజు స్త్రీలు నేను చెప్పినట్టే మా ఆయన వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి,
పరిగెత్తంటే పరిగెత్తాలి, ఆగంటే ఆగాలి. నేను ఎట్లా చెప్తా అట్లా, లేకపోతే కేసు పెడతా, పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంటైర్ మెసేజ్లా స్త్రీ ఎప్పుడైతే పురుషుని యొక్క స్థానాన్ని ఆక్రమిస్తుందో, ఆమె పురుషుని స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నించినప్పుడు ఆమె అతనికి దొరకగలిగే వాటన్నిటిలో అత్యంత భయంకరమైనదిగా మారుతుంది. అత్యంత భయంకరంగా. అవును, అది నిజం. గమనించారా? ఇప్పుడు మనం దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూడవచ్చు. ఇది వినడానికి కష్టంగా ఉందని నాకు తెలుసు, మీరు కూడా అలాగే అనుకోవచ్చు. కానీ ఇదే సత్యం. అది ఎంత కఠినంగా ఉన్నా సరే మనం వాస్తవాన్ని అంగీకరించాలి. బైబిల్ బోధించేది ఇదే. 67, దేవుడు తన భవిష్యత్తు వధువుతో కలిసి ఉండబోయే తన భవిష్యత్తు నివాసం కోసం చేస్తున్న ఆధ్యాత్మిక ప్రణాళిక ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు దేవుడికి వధువు గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి 68, ఒక వ్యక్తి కేవలం బాహ్య సౌందర్యం లేదా శారీరక ఆకర్షణ కలిగిన స్త్రీని వివాహం చేసుకుంటే, బాహ్య సౌందర్యం, బయట సౌందర్యం లేదా శారీరక ఆకర్షణ కలిగిన స్త్రీని వివాహం చేసుకుంటే అతను భవిష్యత్తు కోసం ఏం ఆశిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఇంటి పట్టున ఉండని స్త్రీని వివాహం చేసుకుంటే అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు చూడవచ్చు. అందుకే పురుషుడు, ఎందుకంటే ఈ మెసేజ్ పేరు ఏం పేరు అంటే వధువుని ఎన్నుకునుట. ఎందుకు ఈ వధువుని ఎన్నుకునుట అని పెట్టాడంటే, ప్రవక్త గారు క్రీస్తుకు సంఘమునకు మధ్యలో ఆయన సంఘమును ఎలాంటి వధువుని ఎన్నుకున్నాడు, ఆయన సంఘాన్ని అనేదాన్ని చెప్పడానికి ఇవన్నీ చెప్పాడు. ఆయన సంఘాన్ని, వధువుని ఎలాంటి దానిని ఎన్నుకుంటాడు అనే దాన్ని చెప్పడానికి ఇవన్నీ చెప్పాడు. చూడండి, ఇవన్నీ మళ్ళీ ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యాలు చూపించాడు ప్రవక్త క్రీస్తుకు సంఘానికి మధ్యలో. హల్లెలూయా. అలానే 79 బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. కానీ మీకు తెలుసా, మీరు ఒకరిని ఎంచుకునేటప్పుడు ప్రణాళిక వేసుకోవాలి. వినండి. మీరు ఒకరిని ఎంచుకునేటప్పుడు ప్రణాళిక వేసుకోవాలి, గమనించాలి. ఏం చేయాలంట? ఒకటి ప్రణాళిక, రెండవది గమనించాలి. ఆ అమ్మాయి ఎలాంటిది, ఆ అబ్బాయి ఎలాంటివాడు, ఆ అమ్మాయి ఎలాంటిది, ఆ అబ్బాయి ఎలాంటి వాడు గమనించాలి మరియు ప్రార్థించాలి. 3 విషయాలు: ప్రణాళిక వేసుకోవాలి, గమనించాలి మరియు ప్రార్థించాలి. యూ హ్యావ్ టు ఫాలో దీస్ థింగ్స్. ఇవి ఖచ్చితంగా మీరు వెంబడించాలి. ఎందుకంటే వాగ్దాన వాక్యం ద్వారా మనం గ్రహించేది ఏంటంటే, ఒక పురుషుడు ఎంచుకునే వధువు అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది, అతని వ్యక్తిత్వాన్ని. అందుకే అంటుంటారు, పాస్టర్ గారు, బ్రదర్ ఈ అమ్మాయి ఉంది, ఇదిగో ఈ ఫోటో చూడు, ఈ అమ్మాయి ఉంది బ్రదర్, ఈ అమ్మాయి తిరిగి జన్మించిన అమ్మాయి, మంచి వాక్యమునకు లోబడే అమ్మాయి, తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉండే అమ్మాయి, చక్కగా దేవునికి వస్తా అంటే పాస్టర్ గారు ఈ అమ్మాయిని చూస్తుంటే నల్లగా అనిపిస్తుంది పాస్టర్ గారు, ఈ అమ్మాయిని చూస్తుంటే పొట్టిగా ఉంది పాస్టర్ గారు, ఈ అమ్మాయి కొంచెం లావుగా ఉన్నట్టున్నది పాస్టర్ గారు. ఇన్ని వంకలు పెడతానంటే వీళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిదో, వీళ్ళ నేచర్, వీళ్ళ స్వభావం ఎట్లాంటిదో అర్థమైపోతుంది. దాని అర్థం ఏంటంటే, ముందు వీళ్ళకి మారుమనసు లేదు, ముందు వీళ్ళకి కొత్త జన్మ లేదు. కొత్త జన్మ లేదు కాబట్టి ఇన్ని వంకలు పెడుతున్నారు అమ్మాయికి. అబ్బాయి విషయానికి వచ్చినప్పుడు కూడా అమ్మాయి వాళ్ళు అంతే. కొంచెం పొట్టిగా ఉన్నట్టున్నాడు కదా పాస్టర్ గారు, కొంచెం లావుగా ఉన్నాడు కదా, కొంచెం అబ్బాయి మరి పెద్ద చదువుకోలేదనుకుంటా కదా, పెద్ద ఉద్యోగం చేస్తలేడనుకుంటా కదా, చిన్న జాబ్ చేస్తున్నట్టున్నాడుగా, లేదా పొడుగు ఎక్కువైపోయాడు మా అమ్మాయి కంటే. ఇవన్నీ ఏం చెప్తుంటారు. ప్రవక్త అంటున్నాడు, నువ్వు నీ వ్యక్తిత్వం అది బయటపడుతున్నది. ఒక పురుషుడు తను ఎంచుకునే వధువును బట్టి అతని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. అవి అతని అంతరంగాన్ని తెలియజేస్తుంది. అప్పుడే మాకు పాస్టర్స్గా ఒక రెవల్యూషన్ వస్తుంది.
వీళ్ళకి ఇంకా కొత్త జన్మ. అరే ఇన్ని రోజులు జరిగిందనుకున్నాం రోయ్, ఇన్ని రోజులు జరిగిందనుకున్నాం రోయ్, ఇప్పుడు బయటపడిందిరా వీళ్ళకి జరగలేదని. ఇక మెసేజ్లో ఇంకా ఎక్కువ కఠినంగా వస్తుంది కొత్త జన్మ మీద. పాస్టర్ గారు సంబంధం చూడమని చెప్పినప్పటి నుండి మమ్మల్నే తిడుతున్నాడు, మెసేజ్లా మమ్మల్నే టార్గెట్ చేస్తున్నాడు, మమ్మల్నే అంటున్నాడు. ఎందుకని అర్థవుతుంది? మీ వ్యక్తిత్వం బయటపడింది, మీ అంతరంగం బయటపడింది, మీరు కోరుకునే కోరికల వల్ల అవన్నీ తెలుస్తున్నాయి. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఊహించండి, పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి అలాంటి లోక సంబంధమైన లక్షణాలు ఉన్న ఆమెను తన భార్యగా చేసుకుంటాడా? చేసుకుంటాడా? యేసుక్రీస్తు లోక సంబంధమైన సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడా? వినపడతలేదు నాకు. యేసుక్రీస్తు లోక సంబంధమైన సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. అర్థమైందా? అలానే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి లోక సంబంధమైన లక్షణాలు ఉన్న వ్యక్తి స్త్రీని పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. సోదరుడా, అది నాకు అస్సలు అర్థం కావడం లేదు. బహుశా నేను పాతకాలపు చాదస్తపు మనిషినేమో, కానీ నాకు అది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆమె అతని లోపల ఉన్నదానిని ప్రతిబింబించబోతుంది. అంటే అతను ఏదైతే ఎన్నుకుంటున్నాడో అమ్మాయిని, ఆ అమ్మాయి ఏం చూపిస్తుందంటే ఎన్నుకున్న ఈ పురుషుని యొక్క అంతరంగాన్ని, అతని స్వభావాన్ని, అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అక్కడ ఆమె అతని భవిష్యత్తు గృహాన్ని నిర్మించడంలో అతడికి తోడ్పడబోతున్నది. దట్ ఈస్ వాట్ ద ప్రాఫెట్ సేస్. ఎన్నిక దగ్గరికి వచ్చినప్పుడు ఈ మెసేజ్ చదవండి. యవనస్తురాలందరూ ఖచ్చితంగా ఈ మెసేజ్ చదవండి. ఏంటిదా మెసేజ్ అంటే, ఇక్కడ ప్రవక్త చెప్పింది వధువుని ఎన్నుకొనుట. ఖచ్చితంగా మీరు చదవండి దాన్ని. గొర్రెపిల్ల వివాహము అనే వర్తమానం, అలానే వధువుని ఎన్నుకొనుట అనే వర్తమానం, అలానే వివాహము మరియు పరిత్యాగము అంటే విడాకులు, ఈ వర్తమానాలు మీరు చదవాలి, కంపల్సరీ చదవాలి. వివాహం చేసుకోబోయే వాళ్ళంతా ఇవన్నీ అర్థం కావాలి. అర్థం కాకుండా వివాహం చేసుకుంటే మీ జీవితాలన్నీ గందరగోళం అవుతుంది. గందరగోళం అంతా ఒకసారి పడుకొని పైకి చూసుకుంటారు, ఆ పైన చూసుకుంటా ఆలోచిస్తూ ఏందిరా నా జీవితం అంటే అంత సున్నాను కనబడతా ఉంటుంది. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, డిప్రెషన్, నిరుత్సాహంలోనికి. అందుకే ఇవి తెలుసుకోకుండా అసలు పెళ్లి చేసుకోకూడదు. వివాహ విషయానికి వచ్చినప్పుడు ప్రవక్త దీన్ని చక్కగా సహవాసమునకు ఆధారమైన వర్తమానంలో 3 గదులతో ఆయన చెప్పాడు. 3 గదులు సహవాసమునకు ఆధారం, ద బేసిస్ ఆఫ్ ఫెలోషిప్. 19